ఆ సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మకండి, టీవీలలో వచ్చే లీక్ వార్తలు నమ్మకండి. ఈ జూటా మాటల కాంగ్రెస్ ఏమైంది? వాళ్ళకు ఒక్క పని కూడా చేయదు, అన్ని ఎగబెట్టింది. జనం అడిగేటట్టున్నారు, ఊళ్ళలో పోతే జనం నిలదీసేటట్టున్నారని ఈ ఫేక్ వార్తల్ని లీక్ వార్తలను రాయించుకుంటూ సోషల్ మీడియాలో పెడుతూ జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం గవర్నీ కేసీఆర్ ఏం చేసిండో చేసిండు. కేసీఆర్ అన్న ప్రతి మాట నిలబెట్టుకున్నాడు. 2000 పింఛన్ ఇచ్చిండు, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, 10,000 రైతు బంధు అంటే ఇచ్చిండు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు దినవారం వెళ్ళక ముందు ఇంటికాడికి పంపిండు, ఇంటింటికి నల్లబెట్టి అక్క చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు లేకుండా చేసిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లనింటికి అందించిండు, మెదక్ల బ్రహ్మాండమైన దవాఖాన కట్టిండు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. గుండు వాగు పనిచేసిండు, మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండు, గణపురం కాలువ ఆధునీకరణ చేసిండు, 2 పంటలకు కడుపు నిండా నీళ్లు ఇచ్చిండు. ఇవన్నీ నిజమా కాదా? మనమేమో చేసింది చెప్తున్నాం, వాణి ఏమో ఎగబెట్టిన అన్ని కూడా చూపించిన మీకు నేను. అందువల్ల ఇప్పుడు దయచేసి ఈ విషయాలను మీరు గమనించి మనం కారు గుర్తుకు ఓటేయాలి. నీతిని జాతిని ఈ తెలంగాణ కోసం కొట్లాడి ఈ తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ కు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. వాడెవడో మాట్లాడతాడు, ఏ ఉంటాదే బీఆర్ఎస్ పార్టీ అంటారు. అప్పుడు కూడా మాట్లాడేది గిట్టనే. గులాబ్ జెండా పుట్టినాడు, ఇది పాల పొంగ అన్నాడు ఎవడు, ఇది నీటి పొడుగా అన్నాడు ఒకడు, ఇది అమాసకు పుట్టింది పొన్నానికి పోతుంది అన్నాడు. పోయిందా? కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు కేసీఆర్. ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు నేను, ఖచ్చితంగా మళ్ళా ఈ రాష్ట్రంలో వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది మా వాళ్ళ మీద కేసులు పెట్టి జర తిప్పలు పెట్టురట. మంచిగా రాసి పెట్టుంది, మంచిగా రాసి పెట్టుంది. మళ్ళా వాళ్ళకు మిత్తితో సహా వాళ్ళకు వడ్డిచ్చే పని కూడా చేస్తాం, విడిచిపెట్టేది లేదు. మా వాళ్ళని తిప్పలు పెట్టురట. మనంగా పని చేయలేదు. నిజంగా మన గవర్నమెంట్ ఉండగా ఏం పని చేసుకుందామని ఆలోచన చేసినాం, సంసారం ఎట్లా బాగా చేయాలనో ఆలోచించినాం, పాపన్నపేట మండలం ఎట్లా చేయాలనో ఆలోచన చేసినాం. కానీ మనం ఈ పని చేయలేదు. అరే మెదక్ జిల్లా వచ్చిందంటే కేసీఆర్తో కాదా? మెదక్కు రైలు వచ్చిందంటే కేసీఆర్తో కాదా? మెదక్కు మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కేసీఆర్ కాదా? రామాయణపేట రెవెన్యూ డివిజన్ అయిందంటే కేసీఆర్ కాదా? మన పాపన్నపేట అమ్మవారికి 100 కోట్ల రూపాయలు ఇచ్చింది మన కేసీఆర్ కాదా? సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు ద్వారా ఈ పాపన్నపేటలోని మిగతా 7 గ్రామాలకు నీళ్ళు వచ్చేటట్టు ప్రాజెక్టు మంజూరు చేసింది మన కేసీఆర్ కాదా? కానీ బాధ ఏంటంటే అమ్మవారికి 7 పాయల అమ్మవారికి కేసీఆర్ 100 కోట్లు ఇచ్చిపోతే ఈ కాంగ్రెస్ వాడు రాగానే వాపస్ తీసుకున్నాడు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. నీకు ప్రేమ ఉంటే కేసీఆర్ 100 ఇచ్చిండు, నువ్వు 200, నువ్వు ఇంకా ఎక్కువ పైసలు ఇచ్చి ప్రేమ పోతు. కేసీఆర్ అమ్మవారికి ఇచ్చిన పైసలు వాపస్ తీసుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఉసురు తగులుతుందా తలగదా? అమ్మవారి ఉసురు తగులుతుందా తలగదా? నేను అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని, ఈ కేసీఆర్ ఇచ్చిన 100 కోట్ల జీవో ఎందుకు రద్దు చేసిందో సమాధానం చెప్పండి. ఆ 100 కోట్లు అమ్మవారి పైసలు, అవి అమ్మవారికి ఆ గుడి అభివృద్ధి కోసం వాడితేనే మంచిది, లేకపోతే నీకు 7 పాయల అమ్మవారి ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగలకు తప్పదు. ఎవరైనా అమ్మవారి పైసలు వాపస్ తీసుకుంటారే? గింత అన్యాయం ఉంటుంది. మనం వచ్చినాక 7 పాయల అభివృద్ధి జరిగిందా లేదా? దినదినాభివృద్ధి జరిగింది. అరే మెదక్కు కేసీఆర్ రింగ్ రోడ్ శాంక్షన్ ఇచ్చిండు, ఆ రింగ్ రోడ్ కూడా క్యాన్సిల్ చేసిండు. అరే కొత్త గవర్నమెంట్ వస్తే పాతోళ్ళ కంటే ఎక్కువ పని చేయాలి, పాతోళ్ళ కంటే ఎక్కువ పైసలు ఇవ్వాలి, పాతోళ్ళు ఇచ్చి వాపస్ తీసుకుంటారు. మరి వాపస్ తీసుకున్నా వీళ్ళకి బుద్ధి చెప్పాలన్నా వద్దా? దయచేసి మీరు ఆలోచన చేయండి. నేను మా కార్యకర్తలు ఇంత శ్రద్ధగా ఇంత ఓపిగా మా అక్క చెల్లెల కళ్ళల్లో చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతున్నది, మా వెంకట్రామరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, గెలిచి తీర్థం. వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమైందని నమ్మకం కుదురుతున్నది. సో దయచేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపిద్దాం.
మళ్ళొక్కసారి మెదక్ కిల్లా మీద గులాబీ జెండా ఎగరేద్దాం. జై తెలంగాణ.